దీపావళి పండగ శుభాకాంక్షలు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండగ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా వెలుగులు విరజిమ్మి దీపలక్ష్మిని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయనేది వేదవచనం. దీపావళి చుట్టూ అనేక గాథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసుని అశ్వయుజ బహుళ చతుర్థి నాడు వధించాడు గనుక ప్రజలు ఆనందంతో ఆ మరుసటి అమావాస్య రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారనేది ఓ గాథ. ఇంకొక కథ కూడా ఉంది. లంకలో రావణాసుడిని సంహరించిన శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గాను అయోధ్య ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారని రామాయణంలో పేర్కొనబడింది. దీపావళి పండుగ అంటేనే దీపాలకు ప్రాముఖ్యత. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, సంతోషానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అశ్వయుజ బహుళ చతుర్థి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి కార్తీక పూర్ణిమకి సముద్రంలో కానీ జీవనదుల్లో కానీ స్నానాలు చేసి దీపాలను వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి పండగ శరదృతువులో అరుదించటం విశేషం. మనోవికాస నిశ్చలతకు, సుఖ శాంతులకు అనువైన కాలమిది. దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి మహాలక్ష్మి పూజ జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతమనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకొని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి అశ్వయుజ బహుళ అమావాస్య నాడు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలించి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో దేవేంద్రుడు మరలా త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందుతాడని పురాణాలు చెప్తున్నాయి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు చెంతన ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి ఆ తల్లి సమాధానమిస్తూ, ఓ దేవలోకాధిపతి, నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి మనోభిష్టాలకు అనుగుణంగా కోరికలు తీరుస్తూ ఉంటాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు విద్యను కోరి నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ఐశ్వర్యలక్ష్మిగా, సంతానాన్ని కోరేవారికి సంతానలక్ష్మిగా, ధైర్యాన్ని కోరేవారికి ధైర్యలక్ష్మిగా, వీర్యత్వాన్ని కోరేవారికి వీర్యలక్ష్మిగా, రాజ్యాన్ని కోరేవారికి రాజ్యలక్ష్మిగా, సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలనవుతానని సమాధానమిచ్చింది. అంచేత దీపావళి రోజున
మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వనీయమైన వేదవచనం. దీపాల విశిష్టత. పంచభూతాల్లో అగ్ని ప్రధానమైంది. అగ్ని ప్రతి ప్రాణిలో జఠరాగ్ని రూపంలో, ఆధ్యాత్మికంగా విజ్ఞాన తేజో రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. దీపాల వెలుగు 3 రంగుల్లో ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలం, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు అవసరమైన సత్వరజ తమో గుణాల సమ్మేళనంగా చెప్తారు మన పెద్దలు. ఈ 3 రంగులు జగతిని పాలించే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం, శివం, సుందరం అని దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధిస్తూ ఉంటారు కొందరు. విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా కైకొన్నారు మన భారతీయులు. అంధతమిస్రంచా దక్షిణాయనమేవ చ ఉత్తరాయణే తస్మాత్ జ్యోతిర్థానం ప్రశస్వతే. అంధ తామ్రసం అనేది ఒక నరకం. దక్షిణాయన పాపకాలం నుండి విముక్తిని పొంది తరించడానికి దీపదానం చేయుట ఉత్తమోత్తమైన కార్యంగా భావిస్తారు మన హైందవులు. సాయంత్రం ప్రదోష సమయంలో దక్షిణ పశ్చిమ దిశలుగా వెలిగించే దీపాలను ఉల్కాదాన దీపాలు అంటారు. ఈ దీపాలు పితృదేవతలకు దారి చూపుతాయని గరుడ పురాణం చెబుతోంది. ఉత్తర తూర్పు దిశలుగా దీపాలు వెలిగిస్తే అవి దేవతలకు ఆవాహనాన్ని పలుకుతాయని వేద పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. పూజా గృహంలో నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి నమస్కరించి లక్ష్మీదేవిని ఆహ్వాన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజ అనంతరం అందరూ ఆనందోత్సవాలతో బాణసంచారాలు కాల్చడానికి సిద్ధమవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకెరొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంటే మరొక పక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మారుమోగుతూ ఉంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణసంచారాలు కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. ఆ శబ్ద తరంగాల వెలుగు వల్ల దారిద్ర దుఃఖాలు దూరమవుతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, అంతేకాక వర్ష ఋతులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు బాణసంచారాల పొగలకి నశిస్తాయని కూడా అంటారు. ఉత్తరాది వారు, ముఖ్యంగా వ్యాపారస్తులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ఈ దీపావళి పండుగను హిందువులంతా ఆనందోత్సవాలతో దీపాలు వెలిగిస్తూ టపాసులు కాలుస్తూ జరుపుకుంటారు. జై గోమాత.